సురేశ్వరాచార్య స్వామి వారి యొక్క వేదాంత విజ్ఞానం అంతా దానిలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. దాంట్లో రెండు కోణాలు చూస్తే ఆయన పూర్వాశ్రమంలో ఆయన చేసినటువంటి పూర్వపక్షాలన్నీ ఉంటాయి. తర్వాత శంకరాచార్య స్వామి వారి యొక్క ఉపదేశాల చేత నేను ఎలాగ మారాను, నిజమేమిటో తెలుసుకున్నాను, ఆ సిద్ధాంతాలు ఉంటాయి దానిలో. అంతకుముందు కర్మ మార్గం గొప్పది అనేటువంటి విషయంలో నేను ఎలా అభిప్రాయపడ్డానో అవన్నీ పూర్వపక్షాలు. కానీ మా స్వాముల వారి అనుగ్రహంతో వారు నాకు ఉపదేశం చేసినటువంటి నిజమేమిటి అనేది తర్వాత మాట. అంటే తెలియని స్థితిలో నేను ఎలాంటి ఆలోచనతో వ్యవహరించానో, తెలిసిన తర్వాత నిజమేమిటి అనేది ఎలా గుర్తించాను, ఈ రెండు విషయాలు కూడా తెలియడానికి నైష్కర్మ్య సిద్ధి ప్రధానంగా కనిపిస్తుంది. ఆ గ్రంథం రాసిన తర్వాత, ఆ గ్రంథం ద్వారా చూసిన తర్వాత పండితులందరికీ కూడా చాలా గొప్ప అనుభవం కలిగింది. అమ్మో, ఈ సామాన్యుడు కాదు, ఈయన మానవ మాత్రుడు కాదు, చాలా గొప్ప పండితుడు, ఈయనకి శంకరాచార్యుల వారి ఉపదేశం 100కి 100 పాళ్ళు పట్టించింది. ఆయన చెప్పడం అందరికీ చెప్తాడు ఆయన, కానీ అందరూ చెప్తే మాత్రం మనందరికీ వంట పడుతుందా? జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారు భాగ్యనగరంలో అనుగ్రహ భాషణం చేశారు. చెప్తే అందరూ వేదాంతాలు చెప్తున్నారండి, అందరూ వింటున్నారు, ప్రవచనాలు శ్రవణ మందిరాలు బోర్డులు ఉన్నాయి, అందరూ చెప్తున్నారు, ఒక్కడికి వంట పట్టదు, ఏం కర్మ? ఎవరికి చెప్పేవాడికి వంట పట్టదు, వినేవాడికి వంట పట్టదు, ఏం కారణం అండి అని ఓ ప్రశ్న లేవతీశారు. ఈ ప్రశ్న వారన్నదే కాదు, శంకర భగవత్పాదుల వారే శతశ్లోకి గ్రంథంలో అన్నారు. ఉపదేశ సాహస్రి శతశ్లోకి గ్రంథాలు అన్నట్టు చూస్తే దానిలో కూడా ఉంది. వేదాంత విజ్ఞానము మనకి వంట పట్టాలి అంటే దానికి తగినటువంటి మానసిక స్థితి వీడిలో ఉండాలి. వీడు సంధ్యావందనం లేకుండా, నిత్యకర్మలు లేకుండా, యమ నియమాదులు లేకుండా, అహింస సత్యము మొదలైన గుణగణాలు లేకుండా ఉంటే వీడు పాపపంకిలమైన మనస్సుకి వేదాంత విజ్ఞానం రుచించదు. తదగ్రహణ హేతువులు యమనియమాదులు లేకపోవటము, స్నాన సంధ్యావందనాదులు లేకపోవడము, సత్కర్మానుష్ఠానం లేకపోవడము, ఇవన్నీ కూడా వేదాంతాలు మనకి రుచించకపోవడానికి కారణాట. అంచేత గురువు ఏం చేయాలి అని అంటే, ముందు వాడికి జీవన విధానాన్ని చక్కదిద్దాలి. వాడు సరి అయిన మార్గంలో నడుస్తున్నారా లేదా. మనం ఎవరైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు మంత్రోపదేశం కావాలని అడిగామనుకోండి, వెంటనే అయ్యి పలానప్పుడు వచ్చే మంత్రం ఇచ్చేస్తాను అనరు ఆయన. రేపటి నుంచి రోజు సహస్ర గాయత్రి చేసి ఓ ఏడాది చెప్పిపోయి తర్వాత రా అంటారు. అంటే నువ్వు అసలు కర్మాచరణం చేయడానికి నువ్వు ఇష్టపడ్డావా లేదా? ఏదో మంత్రం ఇస్తారు కదా అని సరదా కొద్దీ మంత్రం చెప్పేసుకుని దాన్ని మానేద్దామనే ఉద్దేశంలో ఉన్నావా? నిజంగా చేయాలని నిబద్ధత ఉందా లేదా? కమిట్మెంట్ ఉండాలిగా. అంకిత భావంతో దాన్ని ఆచరించేటువంటి దృష్టి ఉండాలి. అలా ఉన్నప్పుడు వాడికి ఏదైనా మంచి మార్గం చెప్పచ్చు. అంచేత మనం ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన, ఈశ్వర అనుగ్రహం లేకపోతే పురుషులకి అద్వైత శ్రద్ధ కలగదు. కాబట్టి ఆ అద్వైత విచారం చెయ్యాలి అంటే వాళ్ళలో పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. పరమాత్మ అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? మన నిండా పాపం వస్తే పాపంను రక్షించును అనేటువంటి దేవుడు కాదు మనవాడు. పాపాత్ములకి భగవద్ అనుగ్రహం రాదు. పాప నివృత్తి, పాపాలు పోతే దురిత క్షయం ద్వారా పరమేశ్వర ప్రీత్యర్థం అనేదే మన విధానం. మన దగ్గర పాపాలు పెట్టుకుని భగవంతుడు మనని రక్షించాలి అనుకుంటే అయ్యే పని కాదు. అంటే మన పాపాలన్నీ పోగొట్టుకోవాలి, అప్పుడు పరమాత్మ మన మీద అనుగ్రహం చూపిస్తాడు. పాపాలను పోగొట్టుకోవాలి అంటే ఎలా పోతాయి అంటే సత్కర్మాచరణం చేతనే. కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, చిత్తానికి శుద్ధి కల్పించాలి అంటే సత్కర్మాచరణం చేయాలి. దానిలో నువ్వు అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, ఇంద్రియ నిగ్రహము, అపరిగ్రహము ఇలాంటివి పాటించాలి. యోగాల్లో కూడా యోగాభ్యాసంలో అష్టాంగ యోగం చెప్తాం మనం. దానిలో మొదటివి యమములు, రెండవది నియమములు అంటారు. ఆ నియమాని పేర్లకి ఏమిటి అర్థం? యమాలంటే ఏంటి, నియమాలంటే ఏమిటో తెలియదు. వాటిని ఆచరించాలి కదా. అహింస, అస్తేయం అంటే ఎవరిని మనస్సులో కూడా కష్టపెట్టకుండా ఉండటం, ఎవరికి హింసని తలపెట్టకుండా ఉండటం, ఎవరి వస్తువుల్ని అపహరించాలి అనే కోరిక లేకపోవటం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, సదాచారాన్ని పాటించడం, ఇవన్నీ కూడా నియమాల్లో ఉన్నాయి. అలాగే సత్యము, అస్తేయము, శౌచము, సంతోషము ఇలాంటివన్నీ దానిలో ఉన్నాయి. ఆ యమనియమాలు బాగా పాటించిన వ్యక్తికి అయితేనే చిత్తశుద్ధి కలుగుతుంది. అప్పుడే గురువు అనుగ్రహం చేత వేదాంతం వంటపడుతుంది. అంచేత ఈయన బాగా సత్కర్మానుష్ఠానం చేసి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి శంకరాచార్యుల వారు ఒక్క ఉపదేశం చేసి ఓ మాట అవునయ్యా నువ్వు పొరపాటు పడుతున్నావు, దాని అభిప్రాయం అది కాదు, కర్మకాండ నిజమే, కర్మాచరణం చేయాల్సిన పని రైటే. ఎంతవరకు అంటే చిత్తశుద్ధి కలిగే వరకు.
ఇదే మోక్షాన్ని ఇస్తుంది అంటే ఇవ్వదు. మోక్షాన్ని ఇచ్చేది జ్ఞానం. జ్ఞానం కావాలి అంటే చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగడం కోసం నీ కర్మాచరణం కావాలి. అంటే నువ్వు చేసే పని తప్పు అని నేను అనలేదు. కర్మ మార్గం కాదు వద్దు అని మేము అనలేదు. కర్మ మార్గం కావాల్సిందే, కర్మలు అందరూ చేయాల్సిందే. ఆ కర్మ మార్గం చేసే దానిలో కూడా ఇంకా మెట్లు ఉన్నాయి. మొదట్లో ఏదో ఒక పని చేసేవాడు ఉంటాడు. అలా ఏదో ఒక పని కాకుండా శాస్త్రీయమైన కర్మ చెయ్యి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని బృహదారణ్యకంలో అభ్యారోహ మంత్ర జపాలని ఉంటాయి. అది అశాస్త్రీయమైన కర్మ మార్గం నుంచి శాస్త్రీయ కర్మ మార్గంలోకి నా మనస్సును మరల్చు. నేను ఏదో ఒక పని చేయడం కాదు, ఏ పని చేయకుండా ఎవడు ఉండడు అనేది భగవద్గీతలో ఆచార్యుడే చెప్పాడు. నహి కశ్చిత్ క్షణమపి జాతి తిష్టత్ యకర్మకృత్. ఎవడు ఏ పని చేయకుండా ఎప్పుడూ ఉండరు, సందేహం లేదు. ఏ పని చేశారు దగ్గర విచారణ. ఏం చేస్తున్నారు, అది చెప్పిన పనా, నీకు అవసరమైన పనా, లేక ఆ పని చేయడం వల్ల నీకు కానీ సమాజానికి కానీ ఏదైనా ఉపయోగం ఉంటుందా, నష్టం వస్తుందా, అది ఆలోచించుకొని సరి అయిన మార్గంలో సరి అయిన పనిని చెయ్యి అనేది మొదటి మెట్టు. పని చేసామంటే దానికి ఏదో ఫలితం ఆశిస్తా, తప్పులేదు, ఆశించండి, తప్పులేదు. ఫలం కోసం పని చేయండి, మంచిదే. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత అస్తమాటు ఎందుకండి ఫలకాంక్ష, ఫలం వదిలేసి నిష్కామ కర్మగా దాన్ని మారుద్దాం. పరం చేయడం మన వంతు, ఆ ఫలితాన్ని పరమాత్మకే వదిలేద్దాం. సర్వం పరమేశ్వరార్పణమస్తు అనే ఉద్దేశంతో పరమేశ్వర ప్రీతిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని పని చేయడం, అది నిష్కామ కర్మ యోగంగా మారుతుంది. ఇది కొంచెం పరిణితి రావాలి. మొదట్లో అసలు పని చేయని స్థితిలోంచి పని చేయడం, ఆ పని కూడా ఏదో ఒక పని కాకుండా శాస్త్రీయమైన కర్మనే ఆచరించడం, దాన్ని కూడా ఫలం మీద కోరికతో చేసేటువంటి స్థాయిలోంచి నాకు ఫలం అక్కర్లేదు, పరమాత్మ సంతోషిస్తే ఆయన నాకు ఏమి ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఆయన ఏమి ఇచ్చినా నాకు సంతోషమే, నాకు ఇది కావాలి అది కావాలని గొంతెమ్మ కోరికలు కోరను, కాబట్టి నాకు నేను చేయడం వరకే నా డ్యూటీ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని గీతల్లో చెప్పారు కనుక కర్మలు చేయడం వరకే నా డ్యూటీ. అలా కాదండి, నైష్కర్మ్యం కలగ కర్మణామనారంభాన్ నైష్కర్మ్యం పురుషోస్నతి. పని మానేస్తే నైష్కర్మ్యం వస్తుంది, అది తప్పు. పని మానేస్తే నైష్కర్మ్యం రాదు. పని మానేస్తే చేయలేదనే దోషం వస్తుంది, అంతే తప్ప పనులు చేస్తే దానివల్ల బంధం వస్తుంది అనే మాట నిజమే. కర్మలు నేను చేస్తున్నాను అనే అహంకారంతో, లేదా నాకు ఈ ప్రయోజనం కావాలి అనే కోరికతో పనులు చేస్తే అవి బంధిస్తాయి మనకి. కానీ ఇది పరమేశ్వరార్పణం కోసం నేను చేస్తున్నాను, చేయడం నా డ్యూటీ కనుక చేస్తున్నాను. దీనివల్ల నాకేం కావాలి, నాకేం లేదు, నేను చేయక పరమాత్మ చేయిస్తున్నాడండి నా చేత, నేనేం చేస్తున్నాను, నిమిత్త మాత్రం నేను, ఆయనే చేయిస్తున్నాడు అనేటువంటి భావంతో నేను కర్తని కాదు, నాకు ఫలమందు కోరిక లేదు అనే స్థాయికి పెరిగి వాడు కర్మాచరణం చేస్తే వాడు చాలా యోగి అవుతాడు, గొప్పవాడు అవుతాడు. దానివల్ల వాడికి మనసు పరిపూర్ణమైనటువంటి ప్రశాంతతని పొందుతుంది.